श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య కిరణ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మాస్టర్ గారు మనకు అందించినంత మేరకు, మన పరిణితి మేరకు ఇందులోని విషయాన్ని గ్రహించడానికి ఈ సత్సంగం మనకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని ఆంతర్యము, అంతరార్థము మన జీవితంలో జరిగే సంఘటనల వెనుక ఉన్న ఆంతర్యమనండి, విధానమనండి, దాని పట్ల ఏ విధమైన ఏకాగ్రత కలిగి ఉండాలి అనే విషయాన్ని కాస్త తెలుపుతుంది. అంతేకాకుండా విభిన్నమైన ఆలోచనలకి మూలమేమిటి? మెదడే. అదే మనిషి ప్రవర్తన తీరుని నిర్దేశిస్తుంది. విభిన్న ఆలోచనలకు మూలం మెదడే కారణం. విభిన్న అంటే ఏంటి? భిన్నమైన దానికి అత్యంత శ్రేష్టమైన ఆలోచనలు. అంటే ఒక వస్తువు చూసాము, దాన్ని ఇంకో విధంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? దానికి కారణం మెదడు. తద్వారా ఏమవుతుంది? మనిషి ప్రవర్తన తీరుని అది నిర్దేశిస్తుంది. అది మంచి అయినా చెడైనా. అది మంచి వైపు వెళ్ళిందనుకోండి, సామాన్య మానవుని కూడా వినూత్నమైన లోకంలోకి అది తీసుకువెడుతుంది. అంటే అద్భుతమైన జీవిత పదంలోకి నడిపిస్తుంది. ఇప్పుడు సైంటిస్టులంతా కూడా వాళ్ళ ఆలోచన విభిన్న ఆలోచనలే కదండి. ఆ విభిన్న ఆలోచనని వినూత్నమైన జీవితంలోకి, లోకంలోకి అది ప్రవేశింపజేస్తుంది కదండి. అది ఇక్కడ బుద్ధుడి యొక్క విధానం కూడా అదే. సామాన్యమైన ఆలోచన కాదు, అసమానమైన ఆలోచన కావాలి. అసమానమైన విభిన్న ఆలోచన. అది ఏ వృత్తిలో ఉండొచ్చు కాక, ఏ పదవులు అలంకరించినప్పటికీ కూడా కావచ్చు కాక. ఇక్కడ వృత్తి అంటే పని అని, అది ఏ పనైనా కావచ్చు. వ్యక్తి నుంచి, వ్యక్తిత్వం నుంచి, కుటుంబం నుంచి, సమాజం నుంచి అలా తెలుసుకుంటూ పోతుంటే అందులో ధర్మపదంగా జీవించాలి, సాగించాలి. ఆ సాగించడంలో సత్యాన్ని పలకడం, అహింసా మార్గాన్ని ఎంచుకోవడం. అహింసా పరమో ధర్మ. ఈ విధానాన్ని చెబుతుంది. విభిన్న ఆలోచనలు మెదడికి పదును పెట్టగలిగితే, ఇక్కడ బుద్ధ ధ్యాన హృదయం ద్వారా మాస్టర్ గారు మెదడికి పదును పెడుతున్నాడండి. గతవారం కేవల శ్రద్ధ గురించి వివరించుకున్నాం. కేవల శ్రద్ధ యొక్క సారాంశం తెలుసుకున్నాం. ఏమిటి ఆ కేవల శ్రద్ధ? శ్రద్ధ, కేవల శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే అంకిత భావం, గౌరవము. కేవల శ్రద్ధ అంటే అత్యంత సన్నిహితంగా, అత్యంత ప్రధానంగా, ఆ అత్యంత ప్రధానంలో, స్వచ్ఛతలో నిర్మలత్వం కలిగి ఉండి ఏకాగ్రత కలిగి ఉండడమే, ఎరుకతో కలిగి ఉండడమే, అనుక్షణము మన జీవిత సంఘటన నిరంతరం గుర్తిస్తూ ఉండడమే కేవల శ్రద్ధ. మామూలు శ్రద్ధ ఉంటే అంకిత భావం ఉంటుంది, గౌరవం ఉంటుంది, నమస్కారం పెడతాం, ఆయన పట్ల శ్రవణ భావన అంటున్నాం. కానీ లోతుగా పరిశీలిస్తే
ఆ అంకిత భావంలో, ఆ గౌరవంలో ప్యూరిటీ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అదే మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తుంది. అప్పుడేమవుతుందంటే వస్తువు యొక్క తత్వాన్ని ఏ మనోభావాలకు అమ్మకుండా యథాతథంగా గుర్తించగలిగే సామర్థ్యం కలుగుతుంది. ఒక వ్యక్తిని చూశాం, ఆ వ్యక్తి చూస్తానే ఇంకా ఇతర ఆలోచనలు రాదు. ఇప్పుడు రైల్లో పోతున్నాము, ఒకటి పక్కన మన పక్కన కూర్చున్నాడు అనుకోండి అపరిచితుడు, వెంటనే మనకు అనుమానం వస్తుంది, ఇతను దొంగేమో నాగోటి గాడికి. కానీ మనసులో నిర్మలత ఉందనుకోండి, స్వచ్ఛత ఉన్నదనుకోండి, ఆ భావం రాదు. అతను పరమాత్మత్వాన్ని రుణానుభూతిలో కూర్చున్న వ్యక్తి అనే భావాన్ని మనకి కలిగింపజేస్తుంది. ఇక్కడ మనం బాగా గమనించాలి, కేవల శ్రద్ధ ఈ బుద్ధ ధ్యానం సారాంశం అంటే మనం 20 నిమిషాలు చెప్పుకుందాం, కానీ 30 నిమిషాలు చెప్పుకుందాం అంతే. కానీ 20-30 నిమిషాల సారాంశం నిరంతరం ఏకాగ్రతతో ఎరుగుతో దాన్ని గుర్తించగలిగి ఉండాలి. అప్పుడే భరద్వాజ మాస్టర్ గారు ఈ గ్రంథం ద్వారా ఏమి తెలియజేయాలనుకున్నాడో, ఏమి తెలుసుకుంటే ఎటువంటి అనుభవాన్ని పొందుతామో మనకు అర్థమవుతుంది. ముందే అనుకున్నాం, సామాన్య మానవుని కూడా వినూత్న ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది విభిన్న ఆలోచనలతో ఈ మెదడుకు పదును పెడితే అదే మనిషి ప్రవర్తన తీరుని నిర్దేశిస్తుంది. పదే మనం గుర్తు చేసుకుంటుండాలి ఈ బుద్ధ ధ్యానోద్యంలో మాత్రం. దీని గురించి ఇంకా లోతుగా పరిశీలిస్తాం. ఇంద్రియాలతో వస్తువును గ్రహించడం అనేది ఒకే క్రియ. ఇంద్రియాలతో వస్తువును గ్రహించడం అనేది ఒకే క్రియ అని, అంటే మామూలుగా మన ఇంద్రియాలకి గోచరమయ్యే వస్తువు కావచ్చు, విషయం కావచ్చు, అది మామూలుగా ఒకటే అని మనిషి తలుస్తాడు. అంటే ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఒక వస్తువును చూస్తున్నాం, వస్తువు చూసాం అంతే, ఒక క్రియ, ఒక పని, అది ఒక వస్తువు, ఒక విషయం అంతే. కానీ ఈ కేవల శ్రద్ధ ఉంటుంది, ఆ కేవల శ్రద్ధ సాధనగా ఎవడైతే ఆరంభిస్తాడో ఆ గుర్తింపులు నిజానికి జరిగేది, ఒక వస్తువును చూసాం లేదా వ్యక్తిని చూసామండి, ఏం జరుగుతుందంటే వివిధ ఇంద్రియాలు మానసిక క్రియలు ఒకదాని వెంట ఒకటి అతి త్వరితంగా వరుసలో జరుగుతాయి. కేవల శ్రద్ధ అంటే ఏమిటంటే వివిధ ఇంద్రియాలు మానసిక ప్రక్రియలు ఒకదాని వెంట, అంటే ఇంద్రియ చూడడం, చూస్తానే అందులో భగవతత్వాన్ని, ఒకే తత్వాన్ని, మానసిక క్రియ, ఇది మట్టి వెంటనే జరిగిపోతుంటుంది. అంతేకాకుండా ఏ భావాలతో చెందని కేవలం వస్తు గ్రహణ ఎంత కష్టమో, ఎంత అరుదో తెలుసుకుంటాడు సాధకుడు. ఏ భావాలతోనూ చెందని కేవల వస్తు గ్రహణం ఎంత కష్టమో అంటే ఏమిటి, చూడగానే ఇంకా ఇతరమైన ఆలోచనలు రావు, ఒకే ఆలోచన. ఒక వ్యక్తి రుణానుబంధం వచ్చాడు, ఒక వస్తువు రుణానుబంధం వచ్చింది, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ ఇది ఆ గ్రహణం, అది అంటే గ్రహించడం ఎంత కష్టమో, మొట్టమొదటిలో అది ఎంత అరుదో తెలుసుకుంటాడు. ఇప్పుడు నేను పడుకున్నప్పుడు మెలక వస్తే భగవన్ నమస్కరించాలి అని అనుకుంటాను. 2 గంటలకు రావచ్చు, 2 గంటలకు మెలక రావచ్చు. ఆ మెలకు వచ్చినప్పుడు ఇతర ఆలోచన రానియకుండా నామస్మరణ చేసుకొని అనుకుంటాను. ఆ నామస్మరణని ఉచ్ఛ్వాస నిశ్వాసానికి ముందు పెట్టుకుంటానే కరెక్ట్గా 1 సెకండ్ 2 సెకండ్లు మాత్రం నిలుస్తుంది. 3వ సెకండ్ ఏమవుతుందంటే పక్కన వేరే ఆలోచన వెళ్ళిపోతుంది, చిన్న శబ్దం వస్తుంది, ఏమన్నా జరుగుతుందా అని, ఏమన్నా గడి కనిపెడుతున్నాడా అని. మళ్ళీ వెంటనే చక్రం మళ్ళీ వస్తుంది అనమాట. ఎవరెవరు ఏం కాదని మళ్ళీ నమస్కారం, మళ్ళీ ఇప్పుడు కూడా నిద్రపడుతుంది. అబ్బా చాలా కష్టంగా ఉంది అని అనుకుంటాం. ఈ భావం నిలబడి చాలా అరుదే అని తెలుసుకుంటాడు సాధకుడు అనేవాడిది.
అందుకే సాధకుడికి ప్రతి క్షణము పరీక్షే. ప్రతి క్షణము, నిమిషం కూడా కాదు, ప్రతి క్షణము పరీక్షే. అంటే ఎంత జాగ్రత్తగా మెలగాలి. మరి ఇవంతా ఎందుకు గోలంటే, మరి మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళాలి కదా. ఉన్న చోటనే ఉండగలుగుతాం మనం ఏమన్నా? ఉంటే ఏమన్నా ప్రశాంతంగా ఉండగలమా, తృప్తిగా ఉండగలమా? లేకపోతే అందరిలాగా జీవితం తిన్నామా, పడుకున్నామా, తేలారేందులా గెలిపోతామా? అది మానవ జీవితం ఎలా అవుతుంది? ఒక చిన్న ప్రాణి, ఒక జంతువు, ఒక పక్షి, ఒక పురుగు లాంటి జీవన విధానం అవుతుంది. జంతువునాం నరజన్మ దుర్లభం అని నోటితో చెప్పుకుంటున్నాం. మరి ఈ జన్మ రావడానికి చాలా కష్టపడ్డావురా, ఎన్నో జన్మల పుణ్యం చేసి ఈ మానవ జన్మ వచ్చింది, నేను సాధకం చేసుకోవాలి అని నిశ్చయించుకోవడమే మొట్టమొదటి ప్రారంభ దశ. అందుకని ఇవన్నీ మనకి మాస్టర్ గారు అందిస్తున్నారండి. ఉదాహరణకి ఏది, ఏ భావాలను చెందని కేవల వస్తుగ్రహణం ఎంత కష్టమో ఎంతో తెలుసుకుంటాడు సాధకుడు. ఉదాహరణకి సామాన్య నేత్రానుభవం కేవలం వస్తువును మాత్రమే గుర్తించదు. చూడండి ఎంత, అందుకే కత్తి మీద సామన్నాడండి శ్రీ సాయినాథుడు. ఏదో సాధన అంటే ఏదో 4 కీర్తనలు, 4 భజనలు, 4 పాటలు, 4 సత్సంగాలు, 4 పారాయణ చేస్తే నేను సాధన చేస్తున్నాను, లేదా శ్వాస సామాజిక సేవ చేస్తుంటే నేను పెద్ద సాధన చేస్తున్నాను అని అనుకుంటుంటాం. సామాన్యంగా మనం అనుకుంటుంటాం. దాని కూడా చెప్తున్నాడు, సామాన్య నేత్రానుభవంతో కేవలం వస్తువు మాత్రమే గుర్తించక. ఇక్కడ వస్తువు అంటే కాదండి, మనిషి కూడా ఒక వస్తువే, పంచభూతాలతో నిండింది కాబట్టి ఒక వస్తువే ఇది. అలాగే మనం చూసే ప్రకృతి కూడా ఒక వస్తువులే. కేవలం వస్తువును మాత్రమే గుర్తించు అంటే ఏమిటి? ఆ వస్తువుకు తయారు కాగడబడిన సూత్రాన్ని గుర్తించక, అందంగా ఉందనో, వికారంగా ఉందనో, ప్రియంగా ఉందనో, అప్రియంగా ఉందనో, ఉపయోగమా, నిరుపయోగమా, ప్రమాదకరమా మొదలైన భావాలనే రంగుడద్దంలో నుంచి మనకి అది గోచరమవుతుంది. చాలా సూక్ష్మంగా ఆలోచించుకుంటామండి. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించం. బాగుంది, బాగాలేదు, ఇష్టము, అయిష్టం, దానివల్ల ఉపయోగం ఉందా, నిరుపయోగం ఉందా, ప్రమాదం ఉందా అనే ఆలోచనలు మన మనసుని కప్పేస్తుంది. ప్రత్యేక పరిచయం పడింది, వీటిలో ఎంత మేర వరకు ఉపయోగం ఉంటుంది, వీటిలో ఎంత మేర ఉపయోగం లేకుండా ఉంటుంది అనే ఆలోచన ఉంటుందా, ఉండదండి? ప్రతి ఒక్క అంశమేనండి. అంటే అలా ఉండకూడదా అని ప్రశ్నించవచ్చు. ఉండకూడదు అని చెప్పడం లేదండి, అందులోనే ఉండకూడదని చెప్తున్నానండి. అంటే మంచి వ్యక్తి ఆలోచించకూడదా అనే ప్రశ్న వస్తుంది. ఆలోచించకూడదని చెప్పలేదు, ప్రతిదీ ఆ ధోరణిలో ఉండకూడదు. ప్రతిదీ ఆ ధోరణి ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనసు చెప్పాడు, కేవల సత్త చెప్పాడు. అంటే స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నప్పుడు నీకు అన్ని మంచి కనబడుతుంది, అన్ని మంచి జరుగుతుంది కూడా. ఇక్కడ మనసు నిర్మలత్వం చేసుకోమని, మన స్వచ్ఛత చేసుకోమని చెప్పేసి, ఆ స్వచ్ఛత నిర్మలత్వంలో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టమని పెట్టినప్పుడు కూడా శత్రువు మిత్రుడు అవుతాడు. అలా జరగదండి అని చెప్పేస్తాం. మరి ప్రాక్టీస్ చేస్తే కదా జరుగుతుందో జరగదు కదా. ప్రాక్టీస్ చేశారండి అంటాం. మరి ఫలితం వచ్చే వరకు చేశావా, ఫలితం ఎదురు చూసి చేశావా? చాలా తేడాలు ఉంటాయండి ఇక్కడ. పదానికి చాలా తేడాలు ఉంటాయి. అందుకే సామాన్య నేత్ర అనుభవం నచ్చాడు. సామాన్య నేత్ర మన నేత్రాలు చూస్తే ఏమిటంటే, అసలు తత్వాన్ని గుర్తించకుండా అది మంచా చెడా, లాభమా నష్టమా, కష్టం ఉంటుందా సుఖం ఉంటుందా, ఇట్లా ఆలోచన తరంగాలు అనే రంగుడద్దంలో నుంచి మనకి అది కనిపిస్తూ ఉంటుంది.
ఆ దృశ్యానుభవం ఒక ప్రాణి అయింది అనుకోండి, ఒక మనిషి మనలాంటి వాడే కదా వాడు, వాళ్ళ భావాలు వాడికి కూడా ఉంటుంది కదా అనిపిస్తుంది. ఇది ఇష్టమైన ఇంద్రియాల ద్వారా మనకు కలిగే భావాలు, దోషభూయిష్టమైన దోషభూయిష్టమైన అంటే ఇది దోషభూయిష్టం అంటే ఏమిటి అక్కడ? దోషం అంటే పాపము. అందుకే సాయినాథుడే అవతరణలో అంతరార్థం ఇదేనండి. ఎవరిని దోష దృష్టితో చూడాలని ఆలోచన కలిగింపలేని జీవిత విధానం షిరిడి సాయినాథ్ యొక్క జీవిత చరిత్ర. అదే బుద్ధుడు కూడా చెప్తున్నాడు. అదే అంటే ఏమిటి? దోషం అనే భావనే రాదు. దోషం చేయాలని, దోషం అంటే తప్పు అనుకుందామండి, పాపం అనుకుందామండి, అటువంటి భావాలే రాదు. కానీ సామాన్యమైనటువంటి అటువంటి భావాలతోనే మనం ఇమిడిపోతుంటాం. తర్వాత ఏం జరుగుతుందంటే దాన్ని గుర్తు చేసే వేరొక అనుభూతి కలిగితే ఈ భావాలతో ఉన్న స్మృతి మనం మేల్కొంటుంది అన్నాడు. దాన్ని గుర్తు చేసే వేరొక అనుభూతి ఎట్లా చెప్పుకుంటామంటే, ఒక మామిడి పండు తిన్నాం. ఆ మామిడి పండు తిన్న తర్వాత తింటూ ఉన్నప్పుడు అక్కడ తిన్న మామిడి పండు బాగా రుచిగా ఉంది, ఇది ఒక తేడా ఉన్నట్టు ఉంటుంది అనే గతం గుర్తొస్తుంది. లేదా అక్కడ మామిడి పండు మన ఒగురుగా ఉందండి, ఇక్కడ మామిడి పండు చాలా తీయగా ఉందండి. ఈ భావన ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్న అనుభూతిని మనము స్మృతి కోల్పోతాం. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే వినాయక చవితి రోజు అక్కడక్కడ వినాయకుడు పెడుతుంటారు. ఒక వినాయకుని దర్శనానికి వెళ్ళాం, అబ్బా అద్భుతంగా ఉందండి, ఇక్కడ ప్రశాంతంగా ఉందండి అనుకుని చూస్తుంది. ఇంకో వినాయకుని చెప్పిన తర్వాత అబ్బా ఇది భలే అందంగా ఉండండి, భలే అలంకరించి ఉండాలండి అంటే ఏమిటి? ఇంతకు ముందు పొందిన అనుభూతి కాస్త పోయా. దాంతో పోల్చుకుంటూ కూర్చునేటప్పటికీ వాస్తవాన్ని గుర్తించలేకపోతుంటాం. వర్తమానంలో జరిగిన గుర్తింపును ఆ స్మృతి ప్రభావితం చేసి సరైన అవగాహన లేకుండా చేస్తాయి. అంటే ఇంతకుముందు చూసిన వినాయకుడితో ఇప్పుడు చూసిన వినాయకుడు పోల్చుకున్నప్పటికీ ఏమవుతుందంటే ఏది కరెక్టు? అసలు వినాయకుడు అంతా ఒకటే కదా, అలంకరణలు ఏముంది అనే అవగాహన ఉండదు. అవగాహన ఎప్పుడైతే కోల్పోతామో సత్యానికి దూరం అవుతాం. సత్యానికి ఎప్పుడు దూరం అవుతామో అజ్ఞానం మన వెంట వస్తుంది. అందుకని ఇక్కడ కేవల శ్రద్ధ అనే పదం, ఈ కేవల శ్రద్ధ అనే పదం దాదాపు 20 పేజీలకు వస్తాయండి. అంటే ఏమిటి? నువ్వు చూసే దృష్టిని సరి చేసుకోకపోతే అది నీ మనసుని ప్రభావితం చేస్తుంది. తద్వారా దోషపూయిష్టమైన అవగాహన కలుగుతుంది. ఇది బాగుంది, అది బాగలేదు, ఆ వినాయకుడు బాగలేదు, ఈ వినాయకుడు బాగుంది. వినాయకుడు లేకపోతే వెంకటేశ్వరులు దేవాలయంలో వెళ్తుంటాం, ఆ దేవాలయంలో వెంకటేశ్వర బాగున్నాడు, ఈ దేవాలయంలో వెంకటేశ్వర బాగలేదు. దేవాలయం ఫస్ట్ అన్ని గుళ్ళకి వెళ్తుంటాం, దేవాలయం వెళ్తుంటున్నాం, ఆ కూడా అది బాగుంది, ఇది బాగలేదు. అక్కడ తోపులాట ఉంది, ప్రసాదం తక్కువ పెట్టాడు, ఇది ఎక్కువ పెట్టారు. ఆ ప్రసాదం బాగుంది, ఈ ప్రసాదం బాగలేదు. దీని ద్వారా మనం ఎందుకు వెళుతున్నామో ఆ ప్రయోజనం కాస్త నిర్వీర్యమైపోతుంది. అక్కడ సమయాన్ని కేటాయిస్తున్నాం కదండి దేవాలయానికి వెళ్ళడానికి, లేకపోతే దేనికైనా ఏ ప్రదేశానికి వెళ్ళడం కావచ్చు, వ్యక్తిని కలవడం కావచ్చు. అప్పుడేమైతే మన జీవితం అంతా దమభూషణం అయిపోతుంది. దాన్ని ఆధారం చేసుకుని మన నిర్ణయాలు తీసుకుంటాం, తద్వారా మనోభావాలు ఏర్పడతాయి. ఇది కాస్త మనసుకి పట్టించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఒక్క వాక్యంలో దీన్ని వివరించుకోవాలంటే అది మనకి అర్థం కాని పరిస్థితి.
అందుకు ఈ ఉదాహరణ వివరించుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే మన నిర్ణయం ఎలా ఉంటుంది, తప్పు నిర్ణయాలే ఉంటాయి. వేషం చూసి, భాషను చూసి, యాసను చూసి మోసపోయే సందర్భాలు ఉంటాయి. వాస్తవాన్ని మనం గుర్తించాం. ఎందుకని? మనకి సరైన స్వచ్ఛత లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారంటే, మనం అజ్ఞానం కాబట్టి అజ్ఞానాన్ని గురువులు ఎన్నుకుంటాం అని చెప్పారు. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి పయనింపజేయడం కోసంగా మహాత్ముల యొక్క బోధ, మహాత్ముల యొక్క జీవిత విధానం కూడా. ఈ కేవల శ్రద్ధ అనేది అంటే చూడండి, అటెన్షన్, బేర్ అటెన్షన్ అంటే నిరంతరం ఎరుకుతో కలిగి ఉన్నప్పుడు ఏమిటంటే ఆ రంగుటద్దాల యొక్క గుర్తింపు అడ్డు రాకుండా చేస్తున్నది. ఏమిటి రంగుటద్దాలు? ప్రియము, అప్రియము, ఉపయోగము, నిరుపయోగము, ప్రమాదకరము, అందము, అందవిహీనము అనే భావాన్ని రంగుటద్దాలను చూస్తున్నావు. ఇప్పుడు యద్భావం తద్భావం, నీ భావం ఉంటే అక్కడ నీకు అనుభూతి కలుగుతుంది. సరైన విధానం తెలియజేస్తున్నాడు. మనసుని ఏ విధంగా శరీర మార్గంలో ఉంచుకోవాలని విషయం తెలుస్తున్నాడు. అప్పుడేమవుతుంది? ఈ రంగుటద్దాల రంగుల ప్రపంచం కనుమరుగైపోతుంది. వాస్తవ ప్రపంచం మనకి గోచరమవుతుంది. అది కేవల శ్రద్ధలో ఉన్న సారాంశం. దానివల్ల ఉపయోగం కూడా అదే. యథార్థ వస్తువు తత్వ అవగాహన కలగాలంటే కేవలం శ్రద్ధా సాధననే పట్టుదలగా కొనసాగించాలి. యథార్థ వస్తుతత్వాన్ని అవగాహన కలగాలంటే, యథార్థ వస్తు తత్వ అవగాహన కలగాలంటే, అంటే వాస్తవం తెలియాలంటే ఈ కేవల శ్రద్ధ అంటే నిర్దిష్టమైన, స్వచ్ఛతమైన, ఏకాగ్రతతో కూడిని నిరంతరము ఎరుకుతో అనుక్షణం జరిగి ఉండేదాన్ని గుర్తిస్తూ ఉండడమే కేవల శ్రద్ధ అంటే. పదే పదే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ రావాలండి. మరి వాస్తవం తెలియాలంటే ఈ శ్రద్ధ పట్టుదల కొనసాగించాలి, సూక్ష్మంగా పరిశీలించగలగాలి, అంకిత భావంతో ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ కేవల శ్రద్ధ కలిగి ఉండాలి. ఇలా అభ్యాసం చేస్తే చేస్తే మరింత సూక్ష్మమై నానాటికి సూక్ష్మతరములైన పూర్వస్మృతుల కాలుష్యాన్ని జల్లించి వేస్తుంది. ఎప్పుడు ఇది ప్రయత్నం చేస్తుంటున్నాము, పూర్వస్మృతి ముందే కాలుష్యం అంటే మలినం, తూర్పార్పటి పారిపోతుంది. అప్పుడు మనకి యథార్థమైన వస్తుత్వం మాత్రమే మనకు గుర్తింపు అవుతుంది. మామూలుగా ఇంతకుముందు ఆచార్యులు పనిచేస్తుంటారు కదా, మామూలుగా చిన్న బయట షాపుల పెట్టి కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ షాపు ముందు, అంగడి ముందు మట్టిని కొంచెం జోరుతూ ఉంటారండి. ఎందుకు జోరుతుంటారు అని అర్థం కాదు. ఆ మట్టి అంతా బాగా బ్రష్ చేసి చూసుకొని ఒక టకార్లో పోసుకొని ఒక మురిగుంటు నీరు గుండిపోయి దాన్ని కాస్త తెలుస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ ఆచారి భంగం కూర్చున్నప్పుడు సన్న రేణువుని ఎగిరి ఆ దుమ్ములో పడితే ఆ రేణువుని వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ఆ విధానం చేస్తారట. అంటే ఆ ఇసుక మట్టి అంతా కాలుష్యం అంతా వెళ్ళిపోయింది అనుకోండి, అందులో బంగారు ఎంత ఒక చిన్న రేణు దొరికినా కూడా విలువే కదండి. సత్యం కూడా అంతే విలువ. ఉదాహరణకి ఒక వ్యక్తికి ముంజేతి మీద గాయం తగిలింది అంటే యథార్థ విషయం ఏంటిది? ఆ శరీర భాగం అందులో కాస్త దెబ్బ తగిలింది, అది వాస్తవం. దానిలోని మాంసము, రక్తము, చీము మన శరీర భాగాలకు సంబంధించిన శరీర స్మృతి సాధనక విషయాలు. ఒకటేమో శరీరానికి గాయమైంది, రెండోది ఏమండి, అందులో మాంసము, రక్తము, చీము ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు. ఆ గాయం వల్ల బాధ కలుగుతుంది కదండి.
ఆ బాధ కలిగినప్పుడు దానిని వేదాను ఉపశమనము అంటారటండి. అంటే ఇది కూడా తర్వాత అధ్యాయాలు వస్తాయండి. వేదాననుపుష్యనం, వేదానాను పశ్చనము అంటే ఆ భాష అలా ఉంటుంది. దాని భావం ఏంటంటే భావోద్రేకాల గురించి చింతన. ఏమిటి ఆ భావోద్రేకాలు? దెబ్బ తగిలింది, శరీరాన్ని తగిలింది, అందులో రక్తం మాంసం రక్తం కాదు. ఈ భావోద్రేక భావన ఏంటంటే ఏమని ఆలోచిస్తుందంటే ఈ గాయం ఎవరి వల్ల కలిగింది, ఆ గాయపడిన వ్యక్తి ఎవరు, వాడి పట్ల ద్వేషం. దీనిని మళ్ళా మనిషి చూస్తే వాడి మీద కోపం. చూడండి దృష్టి ఎలా ఉంటుందో. అంటే భావోద్రేకం వలన ఈ దెబ్బ కారణం ఎవడు, ఆ కారణం వాడి మీద ద్వేషము, ఆ కారణం మీద కోపము, తద్వారా ఉంటుంది. సంస్కారం ఎలా మారిపోతుంది చూడండి, ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు మహాత్ముల చేతుల్లో మనం చూస్తుంటాం. ఒక మహాత్ముడు వస్తుంది, పాము కాటేస్తుంది. సిద్ధారుడు అనుకోండి ఒక మహాత్ముడు, ఇది వెంకటేశాము, ఇటు విషయం జరిగి ఉండాలి. అది కాడు చెల్లిపోయింది కదా, ఇంకా కొట్టే ఉపయోగం అనే భావం తెలియజేస్తారు. చూడండి, అటేస్తుంది అయిపోయింది. దానివల్ల మనకు వాళ్ళ మీద పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందా? అందుకే జన్మాంతర జ్ఞానంలో శరీర సాయినాథుడు మనకి ఆ భద్రప మేకలకలు, నలుగురు సోదర కథలు ఇవన్నీ వివరించారు. కేవలం శ్రద్ధ కలిగింది అనుకోండి, రోజుగా ఆలోచిస్తాడు. శరీరము దెబ్బ తగిలింది అంతే. శరీరం ఒక తొడుగు లాంటిది. రమణ మహర్షి ఏ విధంగా అయితే భావించాడో ఆ విధంగా మన ఆ స్థితి కాదండి, మామూలుగానే చూసుకుంటుంటాం. మీరు పోతా ఉంటాం, జారి బురద మీద పడత దెబ్బ తగులుతుంది. వెంటనే మనకి ఏముంది, ఏ ఏదో చేశారు తప్పని అంటాం. ఇప్పుడు ఆ తప్పుడు సమర్థించడం కాదు ఇక్కడ, బాగా ఆ వస్తువు సమర్థించడం కాదు. వెంటనే మన భావం ఎక్కడ పోయింది అది చెప్పండి. వేదాలను అపశ్చనం అంటే అది, వేదాలను అనుపశ్చనం అంటే ఇది. భావోద్రేకం కలిగిన ఎరుక. భావోద్రేకం ఏం చేస్తుంది? ముందు శరీరాన్ని ప్రకంపనలు వస్తుంది. తద్వారా మెదడు మీద పనిచేస్తుంది, తద్వారా మనసు మీద పనిచేస్తుంది. ఆ మనసు ద్వారా ద్వేషము కలగచ్చు, రాగము కూడా కలగచ్చు. ఇది పడితే కాదు, ఏదో పని ద్వారా కూడా. అప్పుడు ఈ కేవల శ్రద్ధ అనే భావన పెట్టుకున్నాం అనుకోండి, పూర్వస్థుతుల కాలుష్యం నుండి యథార్థ వస్తువును కూర్చిన గుర్తింపును కేవల శ్రద్ధ ఎలా వేరుపరచగలదో మనం గమనించవచ్చు. అంటే మనం ఎలా చెప్తే అర్థమవుతుంది అనుకుంటే, మనిషి ఉన్నతమైన స్థితికి స్థానానికి వెళ్ళాలి, మనం గమ్యం చేరాలి, తద్వారా మనసు ప్రశాంతత పొందాలి, చింత లేని జీవితం రావాలి, నిరంతరం చింతన కలిగి ఉండాలి. చింతన అంటే ఏమిటి? సత్యం మీద చింతన. అందుకే శ్రవణ మన నిధిధ్యాస చెప్పాడు కదండి. అంటే నువ్వు ఏ వస్తువును చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దాని గురించి క్షుణ్ణంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో, స్వచ్ఛమైన మనసుతో గమనించగలిగితే నీకు యథార్థ స్థితి నీకు బోధపడుతుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. మన జీవితంలో అన్ని చూస్తుంటాం, అన్ని వింటుంటున్నాం. వాటి ద్వారా ఏమి సత్యాన్ని వాస్తవాన్ని గ్రహిస్తున్నాం అనేది చూస్తున్నాం. అలాగే వేదానుపశ్చనము అంటే భావోద్రేకం వల్ల కలిగిన భావాల వల్ల సంస్కారం ఏర్పడి దోషభూయిష్టమైన జీవిత విధానం అలవడుతుంది. సరే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. ఒక 3 ప్రశ్నలు వేసుకుందాం. ఒక రాజుగారికి 3 ప్రశ్నలు. ఏమిటంటే, ఏ పనైనా ప్రారంభించడానికి సరైన సమయం ఏది?
ఏ పైన ప్రారంభించడానికి సమయం ఏది, అత్యంత అవసరమైన వ్యక్తులు ఎవరు, అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏమిటి? ఈ 3 ప్రశ్నలు రాజుగారికి వచ్చింది. ఎందుకు ఈ 3 ప్రశ్నల గురించి పెంచుకుంటానంటే ఇప్పుడు చెప్పుకున్నాం, కేవల శ్రద్ధ పూర్వ స్మృతి కాలుష్యం నుండి యథార్థ వస్తువుని గూర్చిన గుర్తింపును అది తెలియజేస్తుంది అని చెప్పుకున్నాం. దాని గురించి చెప్పుకుంటున్నామండి. ఒక రాజుగారికి ఏ పనిగా ప్రారంభించడానికి సరైన సమయం ఏది, రెండవ ప్రశ్న అత్యంత అవసరమైన వ్యక్తులు ఎవరు, మూడవ ప్రశ్న అన్నింటికన్నా ముఖ్యమైన పని ఏంటి. ఈ 3 ప్రశ్నలు సమాధానం చేస్తే బహుమతి ఇస్తామన్నారండి. ఒక్కొక్కరు విధంగా చెప్పారు. సరైన సమయం ఏదంటే ఒక పని చేయాలని ఒక ప్రణాళిక కావాలండి అని కొందరంటే, ఒక పని అనుకుంటే కాలక్షేపాన్ని జోలికి వెళ్లకుండా ఎప్పటి పనులు అప్పుడే చక్కబెట్టాలని ఇంకొకరంటే, ఇది అసలు సాధ్యమా అని ఇంకొకరు అన్నారు. రెండవ ప్రశ్నకి ఏమన్నారు, అవసరమైన వ్యక్తులు ఎవరు అంటే మనల్ని కాపాడే అంగరక్షకులు, సలహాదారులు, లేకపోతే డాక్టర్లు అని ఒకరు అన్నారు. మూడవ ప్రశ్నకి ఏమన్నారు, ముఖ్యమైన విషయం అంటే విజ్ఞాన శాస్త్రం కావాలి, సైన్స్ తెలుసుకోవాలి, లేకపోతే రాజు కాబట్టి యుద్ధ నైపుణ్యం కలిగి ఉండాలి, లేకపోతే స్పిరిచువల్ ఉండాలి, ఆధ్యాత్మికటువంటి ఉండాలి అని ముఖ్యమైన ఒకటి చెప్పారు. ఇవేమి రాజు సంతృప్తిని ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు ఆయనకి? లౌకికంగా చూస్తే ఇవన్నీ కరెక్టే, లౌకికంగా చూస్తే ఇవన్నీ కరెక్టే. ఓ పని చేయాల్సిన సమయం అంటే ప్లానింగ్ ఉండాలి కదా, ఎప్పుడప్పుడు చేయాలి కదా, కరెక్టే కదా. మరి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అంటే మనకు ఆరోగ్యం డాక్టర్ కంపల్సరీ ఉండాల్సిందే, అప్పించేవాడు రావాల్సిందే, ఇద్దరు ఎప్పుడు ఉండాల్సిందే, ఇవన్నీ సహజంగానే ఉంటుంది. అలాగే ముఖ్యమైన పని ఏంటి, అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి అంటే ఓ స్పిరిచువల్ ఉండాల్సిందే అనుకుంటాం. కానీ దీనికన్నా ఉన్నదైన సమాధానం కావాలి ఆయనకి, దీనికన్నా నిర్దిష్టమైన విషయం కావాలి. అతడు కేవలం శ్రద్ధ కలిగిన వాడు. అతడు సరే ప్రయాణం సాగించాడు. అలా సాగించాలంటే ఊరి ఒక ఆశ్రమంలో ఒక సన్యాసి కనబడ్డాడు. ఆ సన్యాసి బాగా చాలా వయసులో వృద్ధుడైపోయినట్టే కనిపిస్తున్నాడు. వంగిపోయినాడు, కర్ర పట్టుకొని నడుస్తున్నాడు, నడుస్తూ పనిచేస్తున్నాడు, పొలం పనిచేస్తున్నాడు. అతను పోయి అడిగాడు, ఒక నవ్వులో వేసి తన పని చూసుకుంటున్నాడు. అతడు కాసేపటికి, మీరు మొదలే బాగా వీక్గా ఉన్నారు కదా, ముసలిగా ఉన్నారు కదా, సరే మీరు అలసిపోతున్నారు, నేను చేస్తాను ఆ పని. ఆ పని చేశాడు. ఏదో పాల పని చేసుకుని మట్టికి పోస్తున్నాడు. కాసేపటికి 2 గంటల చివరికి అయింది, సాయంత్రం అయింది. ఇందులో ఒక వ్యక్తి గాయపడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తి వచ్చిన తర్వాత ఇతడు పరిగెత్తి వెళ్ళి అతను కూర్చోబెట్టి గాయాలు కట్టాడు, పరిశీలన చేశాడు, ఇన్ని పనులు చేశాడు. ముందేమో పొలం పని చేశాడు, ఆ వ్యక్తిని ముసలి వ్యక్తిని కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఎవరో గాయాలతో వస్తే వాడు కట్టినట్టు బాగా అలసిపోయాడు కదా, హ్యాపీ నిద్రపోయాడు రాజుగారు. సాయంకాలం 6 అయిపోయింది. ఆ ముసలి కత్తి లేపాడు. కత్తి లేపిన తర్వాత అన్నాడు, నీ ప్రశ్నల సమాధానం నీ దగ్గరే ఉన్నాయన్నాడు. నా దగ్గర ఎలా ఉన్నాయి అనుకున్నప్పుడు చూడండి, మొట్టమొదటి ప్రశ్న ఏ ప్రకారం సమయం ఉందా అని దానికి చెప్తున్నాడండి. ఏ పనైనా ప్రారంభించడానికి ఒక టైము అట్లాంటిది ఉందా? గాయపడి ఒక పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను అలసిపోయానే, ఇప్పుడు చేద్దామా, ఇంకో డాక్టర్కి వెళ్తామా, ఇంకోటి చూస్తామా అని నువ్వు చూడలే. వెంటనే అతన్ని కూర్చోబెట్టి సేదీసి అతను కట్టికట్టాడు. అతడు ఎవడు? నిన్ను చంపడానికి వచ్చి శత్రురాజు. ఆయన తెలుసుకుని నీ అంగలు వచ్చి కూడా వాడిని గాయపరిచాడు. వాడు నెత్తులు వచ్చి నిధులకు వచ్చాడు.
నువ్వు వాడిని ఇదేం ఆలోచించకుండా వాడికి సపర్యలు చేశావు. అలా చేయకపోతే నీలో దయాగుణ శత్రురాజు గుర్తించడు. చూడండి ఎలా చెప్పాడు. అంటే ఏంటి? సమయాసందర్భం చేయకుండా, అంటే సహాయం పొందినడు సమయాసందర్భం చేయకుండా చూసుకోవడమే ఏ ప్రారంభించడానికి. అంటే ఒక చెప్పంటే మంచి పనికి సమయాసనం సంబంధం లేదు, దానికి తృప్తిపడ్డాడు. రెండవది, అత్యంత అవసరమైన వ్యక్తి ఎవరు అంటే నేనే అన్నాడు. ఎవరు అమ్ముతున్నాడు? ఎందుకని? నా వల్ల నీకు ఇది అర్థమవుతుంది. మూడవది ఏంటి? ముఖ్యమైన పని ఏంటి? నేను అవసరపడుతుంటే అన్ని పనులు వదిలేసి ఒరే ఇది అవసరపడుతున్నాడు, నేను సాయం చేయాలి అనుకుని చేశావు కదా, ఇది ముఖ్యమైన పని. ఈ మూడు ప్రశ్నల అంతరార్థం మనం గమనించాలి. ఇక్కడ ముఖ్యమైన పని అంటే ఏమిటి? నిస్వార్థమైన సేవ. జీవితంలో మొట్టమొదట చేయవలసిన పని అది. అన్నిటికన్నా శ్రేష్టమైన పని అది. అదే దయార్థ హృదయము, కరుణ, దయా, దాక్షిణ్యము. ఎన్ని పనులున్నా ఆ పని పట్ల దృష్టి పెట్టడము. మన ప్రభుదేవుడు ఆ పని స్వీకరిస్తున్నాడే, వాడే ప్రముఖుడు, ముఖ్యమైన అవసరమైన వ్యక్తి. ఆ వ్యక్తి లేకపోతే నీకు సహాయం చేసి కూడా నీకు ఎలా కలుగుతుంది? రెండవది, అన్నిటికైనా ముఖ్యమైన పని చెప్పాడు. పరోపకారం మిదం శరీరం. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటానంటే వస్తువు యొక్క యథార్థత్వం, ఆ వ్యక్తి యొక్క బలహీనత గుర్తించి సేవ చేయడం ఒకటి. ఆ వ్యక్తి ఉండడమే వల్ల నేను సేవ చేయగలను రెండవది. మూడవది, ఆపద ఉన్న వ్యక్తిని ఏమి ఆలోచించకుండా, వాడు మనవాడా పరవాడా అని ఆలోచించకుండా వాడికి చేతనైన సహాయం అందించడము. ఈ మూడు కేవల సత్తులోని భాగాలు. అంటే వాడి యొక్క ఇక్కడ వస్తువుల పదం, వస్తువు అంటే ఏదో పాత్ర కాదండి, వ్యక్తి కూడా ఒక వస్తువే. అది గుర్తించగల సామర్థ్యం అని బుద్ధుడు కూడా చెప్తున్నాడు. బుద్ధుని యొక్క జీవితం చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు శివ చక్రవర్తి ఏం చేశాడండి? ఆలోచించండి క్వశ్చన్. ఈ కోణంలో ఆలోచించాడు. ఈ కేవల సారాంశం అదేనండి ఇక్కడ. అంటే ఒక గురువు ఒక శిష్యుడు చెప్తాడు, సాధన సూత్రాలని చెప్తాడు. ఏమనంటే కనబడే దాంట్లో వాస్తవంగా కనబడేది మాత్రమే గుర్తింపు కావాలి. బాగా అర్థం. కనబడే దాంట్లో వాస్తవం కనబడేది ఏది మాత్రమో దాన్నే గుర్తింపు కావాలి. నువ్వు వ్యక్తిని చూస్తున్నావు, వస్తువుని చూస్తున్నావు, లేదా ఒక ప్రదేశానికి వెళ్ళావు, ఆ ప్రదేశం యొక్క దృశ్యమే కనబడాలి నీకు. సింబల్ చెప్పుకోవాలంటే గుర్రానికి కళ్ళెం కట్టుకోవాలి. మనం గుర్రానికి లాగా కళ్ళెం కట్టుకోవాలి. ఆ కళ్ళెం కట్టుకుంటే ఆ గుర్రం ఆ ఎదురు దారే కనబడేట, ఇంకేది కనబడదు. మన మనసుకి ఈ రెండు కళ్ళకి కూడా శ్రద్ధా సబూరి, నిష్ఠా సబూరి అనే కళ్ళను కట్టుకోవాలి. అప్పుడు ఆ దృష్టిలోనే మనం నిలబడగలం. వినబడే దాంట్లో వినబడేది మాత్రమే గుర్తింపు కావాలి. ఏదైతే వింటున్నామో దాంట్లో మేము అంటే వినడము, వినిపించుకోవడము. హియరింగ్, లిస్టింగ్ అంటారు కదండి. వినడము, వినిపించుకోవడం. ఏదైతే వినబడే దాంట్లో వినబడేది మాత్రమే గుర్తింపు కావాలి. అంటే ఏం వింటున్నామో ఆ మాటని, భావాన్ని అందులో గ్రహించడానికే ఆ గుర్తింపులోనే ఉండాలి. ఇక్కడ ఒక మాట వింటాం, వెంటనే ఆ మాటల్లోని సత్యమా అసత్యం అనేది మన సర్వం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జరిగేటప్పుడు మనకి గుర్తుండదు, మాట్లాడేది వినిపించి మనకు గుర్తుండదు. వినబడే దాంట్లో ఆ గుర్తింపులో ఉండాలంటే పాఠం చెప్తున్నానండి, ఆ పాఠం ఇప్పుడు ఆ పాఠం సారాంశమే నీ మనసులో చదువుతూ ఉండాలి. ఆ సారాంశంలో ఒక ద్రాక్ష పళ్ళు గుర్తి, ఒక ఆపిల్ పది వచ్చింది అనుకోండి,
చక్కని మన దృష్టి యాపిల్ పై వెళ్ళిపోతుంది, లేకపోతే ఒక వస్తువు మీద వెళ్ళిపోతుంది, ఒక వ్యక్తి మీద వెళ్ళిపోతుంది. అప్పుడేముంది, అసలు శ్రద్ధ కోల్పోతాం. మూడవది ఇంద్రియానుభవంలో వాసన, రుచి, స్పర్శ, ఈ మూడు ఉంది. ఈ మూడు ఇంద్రియ అనుభవంలోనే ఉండాలి. వాసన, మల్లెపూ వాసన చూస్తుంటాం, ఎర్ర జాతులు అయితే ఇంకా భలే వాసన ఉంటుందండి. అయిపోయా, ఈ మల్లెపూల వాసన కాస్త పోయా. ఎర్ర అయితే బ్రహ్మాండంగా వాసన ఉంటుందండి. అలాగే రుచి, ఇది పడితేనే అబ్బా ఇది బాగలేదు అది బాగుంది, లేదా అది బాగలేదు ఇది బాగుంది. ఇది బాగులేదు బాగున్నటికి అది బాగలేదు మనం దృష్టి వెళ్ళిపోయింది, ఇది బాగుండేది అనే సంగతి మనం అనుకుంటున్నాం. అలాగే స్పర్శ, ఏమైతే ఆలోచిస్తున్నావో, నాలుగోది ఏమైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన బట్టి ఉండాలి. నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ కళల మీదే దృష్టి ఉండాలి. ఏదైతే నీకు ఆశయాలు ఉందో ఆ ఆశయాల మీద నీకు శ్రద్ధ ఉండాలి. ఇదే కేవల శ్రద్ధలో ఉన్న సారాంశంలో ఇది ఒక రెండో పార్ట్. అంటే కేవలం విషయాగ్రహ ప్రాసెస్తానే బుద్ధుడు చెప్పాడు ఇక్కడ. విషయానుగ్రహణ యొక్క అంటే విషయం గ్రహించే యొక్క గొప్పదాన్ని చెప్పాడు. మళ్ళీ చెప్పుకుంటున్నాం, చూడబడే దాంట్లో కేవలం చూడబడేది మాత్రమే ఉండాలి. అలాగే వినబడే దాంట్లో మీద ఉండాలి. ఇంద్రియ గోచరమయ్యే దాంట్లో ఇంద్రియ గోచరమయ్యేదే ఉండాలి. ఆలోచించే దాంట్లో ఆలోచింపబడేదే ఉండాలి. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, చక్కని మనం డైవర్షన్ అయిపోతాం, పక్క చూడడం డైవర్షన్ అయిపోతాం. ఇంకా ఆలోచన సాపానం ఎలా చెప్తాం మనం? ఆలోచన ఏదైతే దేనికోసం ఆలోచిస్తున్నామో తన ఫలితం ఎలా మనం పొందగలం? ఇట్లా నిరంతరము, అందుకే చెప్పాడండి, నిరంతరము ఏకాగ్రతతో, స్వచ్ఛమైనంతో, ఎరుకుతో, ఇటు లోపల బయట జరిగే అనుక్షణం దాన్ని గుర్తిస్తూ ఉండడమే కేవల శ్రద్ధ. ఇలా ప్రతి క్షణము దాన్ని గుర్తిస్తున్నప్పుడు ఈ రాజుగారికి 3 ప్రశ్నలు వచ్చాయి. లౌకికంగా చూస్తే వాళ్ళు చెప్పే సమస్య సరిపోతుంది, కానీ అది చాలే. అది లౌకిక ప్రయోజనకి ఉపయోగపడుతుంది, కానీ అంతర్లీనంగా అంతర్దృష్టికి ఉపయోగపడేది తర్వాత సమాధానం. అంటే జీవకారుణ్యం అని చెప్పుకుందాం. ఆ 3 ప్రశ్నల సమాధానం ఒక జీవకారుణ్యం. జీవ అంటే వస్తువు కాదు, 80 లక్షల జీవరాశులు జీవకారుణ్యమే. బలం ఉండి ఆ బలహీనుడికి, ఎవరి బలహీనుడు ఉన్నాడు వాడికి ఆ బలాన్ని ఉపయోగించాడు, వాడికి సహాయం చేయడం అనే అంశమే ఈరోజు మనకి భగవాన్ మహర్షి గారు ఈ బుద్ధ ధ్యాన పద్యం ద్వారా మనకి అందిస్తున్నాడు. మరి ఇది అందుకోవాలంటే ఏం చేయాలి? అందరూ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది అనుకోండి, అందరూ కలిసి ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది, అదే జీవితానికి సంపూర్ణత కలుగుతుంది. ఇప్పుడు ఆచార్యం అనుకోండి, ఇక్కడ అందరూ కలిసి ఉండాలి. అందరూ అంటే ఎవరు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ప్రశాంతతకు సంపూర్ణత. వేరు వేరు అభిరుచులు, అసమానతలు ఎన్ని ఉన్నప్పటికీ మానవులందరూ ఒకటే అనే భావాన్ని ఏర్పరుస్తుందండి. ఇప్పుడు చదరంగం ఉంది కదా, చదరంగంలో రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, భటులు ఉన్నారు, గుర్రము, ఏనుగులు అన్నీ ఉన్నాయి. ఆ చదరంగం ఆడేటప్పుడు రాజుకి భట్టుకి తేడా ఉంది, వాటికి తేడా కనబడుతుంది. ఆట అయిపోయింది. అన్నీ ఎక్కడ జరుగుతుంది? అవన్నీ ఒక డబ్బాలో జరిగిపోతాయి. ఆ చదరంగం మీద ఉన్నప్పుడే రాజు, బంటు, ఏనుగు ఇవి కనబడతాయి. ఆట అయిపోయిన తర్వాత
అన్నీ ఒక డబ్బాలు జరిగిపోతాయి. లౌకికంగా ఉన్నప్పుడు అన్ని చూసుకుంటున్నాం, కానీ అంతరంగంగా అందరం ఒకటే అనే భావాన్ని నింపడమే కేవల సిద్ధులని సారాంశంలోని రెండవ భాగం. ఇది మళ్ళా తిరిగి తిరిగి మనం మననం చేసుకుంటే తప్ప ఇందులోని భావాన్ని మనం గుర్తించలేము, గ్రహించలేము. కాబట్టి మన మాస్టర్ గారు అందించిన ఈ బుద్ధ ధ్యాన హృదయంలో ఉదయాలని అంశాలని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మనలో ఉన్న భావాన్ని సంస్కరించుకుంటూ యథార్థ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్వస్తి. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. స్వస్తి.